లేడీస్ మెయిన్ వీళ్ళు పబ్లిక్ గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్ యూజ్ చేయరు, అవును, ఇబ్బంది పడి. అది హోల్డ్ చేయటం వల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాదు, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇన్కాంటినెన్స్. అది హోల్డ్ చేసి అలా టోటల్ గా లూజ్ అయిపోయి ప్రాబ్లం వస్తుంది. కాదు, డెలివరీస్ తర్వాత వాళ్ళు గనక ఎనీ డెలివరీ, ఏ డెలివరీ అయినా కూడా ప్రెగ్నెన్సీ తర్వాత బాడీ రీషేప్ అయ్యే టైంలో మనం దానికి అటెన్షన్ ఇవ్వకపోయినా, చేయాల్సిన ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేయకపోయినా కానీ, అశ్రద్ధ వహించినా కూడా అప్పుడప్పుడు ఏ ప్రాబ్లం రాదు. కొన్ని సంవత్సరాల తర్వాత మనకి టిష్యూస్లో పట్టు, టైట్నెస్ అనేది తగ్గుతుంది. అలా తగ్గకుండా ఉండడానికి చేయాల్సినవి 100% ఎక్సర్సైజెస్ ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఉంటాయి. సో వీటితోనే వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్స్ లో నుంచి కూడా సర్జరీస్ కాకుండా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ తో బయటపడొచ్చు. ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? వీళ్ళు చాలా మంది ఉన్నాయని బయట చెప్తారు కదా, వాళ్ళు కనీసం డాక్టర్ దగ్గరన్నా వచ్చి చెప్పుకోవాలి కదా. ఎవరికి చెప్పుకోకపోయినా కష్టం డాక్టర్ దగ్గరికి చెప్తే డాక్టర్ అయినా పరిష్కారం ఇస్తుంది.